నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇరాన్తో యుద్ధం వేళ మనం చూసుకుంటే అమెరికా దేశానికి మద్దతు ఇస్తూ ఉన్న దేశాల సంఖ్య పెరిగిపోతూ ఉందన్నమాట. వివరాల్లోకి వెళితే కానీ మిడిల్ ఈస్ట్లోని సౌదీ అరేబియా, ముఖ్యంగా గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతార్, బెహ్రాన్, జోర్డాన్ తమ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను కాపాడుకుంటూ మద్దతు ఇస్తూ ఉన్నాయి. ఇక ఫారిన్ కంట్రీస్ అయిన జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ సైతం ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ను తీవ్రంగా తప్పుబడుతూ యుఎస్ వైపు నిలుస్తూ ఉన్నాయి. అలాగే ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ అమెరికాకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇక ఇరు దేశాలకు మద్దతు పైన భారత్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ దేశాలలో మనం చూసుకుంటే సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతారు, బెహ్రెన్, జోర్డాన్ దేశాలు మనం చూసుకుంటే అమెరికాకి అయితే మద్దతు ఇవ్వడం జరిగింది. అమెరికాకు మద్దతు ఇవ్వడంతో దీంతో అమెరికా స్థావరాలపైన కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపైన ఇరాన్ దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయినట్లయితే వార్తలు వస్తూ ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. మహా అయితే 2-3 రోజుల్లో యుద్ధం ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో బయట పని చేసేవారు తగినన్ని ఆహారాన్ని అలాగే నీటిని అయితే తెచ్చిపెట్టుకోండి ఈ 2-3 రోజులు జరిగేంత వరకు. ఎందుకంటే కువైట్లోని ఇళ్లల్లో కానీ గల్ఫ్ దేశాల్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న మన భారతీయులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే కువైట్ యజమానులు వారి యొక్క యోగక్షేమాలు చూసుకుంటారు. కాబట్టి బయట పని చేసేవారు ఎవరైతే ఉన్నారో తగినన్న ఆహార నిల్వలు మరియు అలాగే నీరునైతే మీరు పెట్టుకోవడం మంచిది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.